మిత్రులందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి లేక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి. సురేష్ కుమార్ గారు టెట్ ఫైనల్ కీలో అనేక మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఎప్పుడు సవరిస్తున్నారనేది కూడా ఒక పత్రికా ప్రకటన రూపంలో విడుదల చేస్తే చాలా బాగుంటుంది. ఏ మిస్టేక్స్ ఉన్నాయి ఏంది కథ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేస్తున్నాం. సాక్షి అమరావతి ఫిబ్రవరి 27 మార్చ్ 5వ తారీఖు వరకు మార్చ్ 6వ తారీఖు వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలను ప్రకటించిన డిఎస్సి 2024 హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టెట్ ఫలితాల ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాల ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణ పరీక్షకు సంబంధించి డిఎస్సి పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఎడ్ చేసిన 51,000 మంది ఎస్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 4 లక్షలకు పైగా డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు ఈ అంశంపై ఒక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇటు పాఠశాల విద్యాశాఖ అధికారులు కానివ్వండి, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, దీనిపై తక్షణమే స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మెయిన్గా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు స్వతంత్రంగా ఇప్పటికే ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఎన్నికల స్టంట్ కోసం నిర్వహించే డిఎస్సి కనుక ఎవరికి వారు చాకచక్యంగా ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. 23,000 టీచర్ పోస్టుల భర్తీ మెగా డిఎస్సి అని ఊదరగొట్టి ఎన్నికల స్టంట్ కింద 4.5 సంవత్సరాలుగా రాని డిఎస్సి, 4 సంవత్సరాల 7 నెలలుగా రాని డిఎస్సి, లాస్ట్లో కేవలం ఎన్నికల కోసం మాత్రమే డిఎస్సి అన్నట్లుగా తయారైంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ విషయంపై ఎటువంటి స్పందన లేని పరిస్థితి. ఈ విషయాన్ని పక్కన పెట్టిందా అనే ఆలోచన కూడా అభ్యర్థులందరికీ కూడా వస్తున్న పరిస్థితి. ఏదేమైనా కేంద్ర ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి కాబట్టి అప్డేట్ అయితే మీకు అందించడం జరుగుతుంది. కొన్ని వందల వేల మెయిల్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళాయి కనుక దీనిపై నిర్ణయం తీసుకుని ప్రకటించవలసింది ఎలక్షన్ కమిషన్. రకరకాల ఫేక్ న్యూస్లు అనేవి వాట్సాప్ గ్రూపుల్లో ఎడిటింగ్ చేసిన ఇమేజెస్ ఏదైతే ఉంటాయో ఎన్టీవీకి సంబంధించి, టీవీ9కి సంబంధించి ఏదో జరిగిపోతున్నట్లు మనకి ఎడిటింగ్లు అయితే చేసి గ్రూపుల్లో అలజడి సృష్టిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించాలి. అవన్నీ కూడా ఫేక్ న్యూస్లు. ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి ఫైలుపై తొలి సంతకం కుప్పం యువత సమావేశంలో టీడీపీ అధినేత అంటూ దీనికి సంబంధించి మనకు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. అప్డేట్ ఏదైనా కానివ్వండి, డిఎస్సి రిలేటెడ్గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో మాత్రమే తెలియచేయడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం కాదు, నిరుద్యోగ అభ్యర్థులు రాజకీయం చేస్తే ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లో చూపిద్దాం ఖచ్చితంగా. మెగా డిఎస్సి ఫైలుపై తొలి సంతకం అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. గతంలో 23,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి విడుదల చేస్తామంటూ నిరుద్యోగ అభ్యర్థులను నిండా ముంచారు. మళ్ళీ ఇప్పుడు డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి హామీ అయితే వస్తుంది. హామీల వల్ల ఎవరికి కూడా ఒరిగేదేం లేదు, హామీల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అమలు రూపంలో ఖచ్చితంగా అమలు చేసి చూపించాలి. ఇక్కడ ముఖ్యంగా ఏం పబ్లిష్ అయిందంటే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోగా మెగా డిఎస్సి ఫైలుపై సంతకం పెడతామన్నారు. ఇప్పుడు వదిలిన డిఎస్సిని కొనసాగిస్తే ఈ దుర్మార్గులు మళ్ళీ మేనేజ్ చేసి వారికి అనుకూలంగా నియమించుకునే అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ కావడం జరిగింది. మెగా డిఎస్సి పైనే తొలి సంతకం అంటూ తెలంగాణలో ఏ విధంగా ఒక స్పష్టమైన హామీ అమలు రూపం, కార్యాచరణ రూపంలో చూపించున్నారో అటువంటి హామీని అయితే అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా డిఎస్సి ప్రధాన అంశంగా మొదటి అంశంగా
ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి తీరాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది. మెయిన్గా డిఎస్సి అభ్యర్థులతో రాజకీయాలు కాదు, డిఎస్సి అభ్యర్థులు రాజకీయం చేస్తే ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లో చూపించవలసిన అవసరం అయితే ఉంది. ఎవరు కొమ్ము కాయవలసిన అవసరం లేదు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి ఫైన్ తొలి సంతకం అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. 60 రోజుల్లో పరీక్ష, ఉద్యోగాల భర్తీ, దీనికి సంబంధించి మనకి స్పెషల్ కథనం అయితే ఈనాడు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకరు శతకోపం పెట్టున్నారు, 23,000 టీచర్ పోస్టుల భర్తీ మెగా డిఎస్సి అని చెప్పేసి. మరొకరు ప్రకటన అయితే చేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా నమ్మేది? అభ్యర్థులు ఏ విధంగా నమ్మేది? హామీలకే పరిమితం అవుతాయా, అమలు రూపంలో కార్యాచరణ రూపంలో దాలుస్తాయా? చూద్దాం. దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అప్డేట్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతున్నాయి. ఏదో డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అంశం అనేది ఏదో ఎన్నికల కోసం మాత్రమే అన్నట్లుగా తయారైంది ఈ రోజున. ఓకే గైస్, ఇప్పటి వరకు సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఇక పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉన్నాయి. ఆ టెట్ ఫైనల్ కీలో ఉన్న మిస్టేక్స్ని సవరిస్తూ అప్డేట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎన్నికల కమిషన్ నుంచి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మార్చి 30వ తారీఖు, మార్చి 31, ఏప్రిల్ 1, ఏప్రిల్ 2, ఏప్రిల్ 3 ఈ 5 రోజులు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తామని తొలుత మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ లేదు. వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ఒక 3 రోజుల సమయం ఇవ్వాలి. తర్వాత మళ్ళీ హాల్ టికెట్లు కేటాయించడానికి ఒక 5 రోజుల ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. కొన్ని వందల వేల మెయిల్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉన్నాయి. దాంతోపాటుగా అనేక వినతి పత్రాలు సమర్పించి వారి అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టారు. వీటన్నింటినీ పరిశీలన చేసి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ విషయాన్ని ఏమీ పట్టనట్లుగా పక్కన పెడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లో కూడా ఈ విషయం పరిశీలన చేసిన తర్వాత ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ స్పందించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ విషయంపై ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు. ఏదైనా వస్తే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. శుభం, ధన్యవాదాలు.